నమస్తే అందరికీ. ఈరోజు ఒక దారుణమైన సిచ్యువేషన్ గురించి నేను మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే మీకు అందరికీ తెలిసిందే. ప్రస్తుతంగా ఒక విషయం అనేది ఈ ఇండియా మొత్తం షేక్ చేస్తుంది. అదేంటి అంటే ఆర్జే మెడికల్ కాలేజ్లో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఆ దారుణమైన సిచ్యువేషన్ గురించి ఇన్ని స్టోరీస్ అండ్ స్టేటస్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ టు డూ దిస్ వీడియో. రీసెంట్గా ఒక రేప్, మర్డర్, టార్చర్, ఇంకా ఎన్ని పేర్లు అంటే అన్ని పేర్లు పెట్టుకోవచ్చు ఆ సిచ్యువేషన్కి అండ్ ఆ సంఘటనకి. చాలా దారుణంగా ఒక మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఒక ట్రైనీ డాక్టర్ని చంపేశారు రేప్ చేసి. ఆ సెమినార్ హాల్లో ఏ కండిషన్లో తను పడుకొని ఉంది అని అంటే తను చాలా 36 hours షిఫ్ట్ చేసి చాలా అలసిపోయి ఆ రూమ్లో పడుకుంటే వీళ్ళు వెళ్ళి ఎంత దారుణంగా చంపేశారు. వాళ్ళ పేరెంట్స్ తనని చూడ్డానికి వెళ్ళేసరికి ఎలా ఉంది అంటే రైట్ యాంగిల్లో తన లెగ్స్ ఉన్నాయంట, పెల్విక్ గిడిల్ మొత్తం విరిగిపోయింది. అంటే ఎంత బ్రూటల్గా తనని మర్డర్ చేశారో ఈ సిచ్యువేషన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎంత పెయిన్ని భరించి ఉంటుందో తను అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము ఆ పెయిన్ని. అంత పెయిన్ భరించి ఉంటుంది. అసలు అంత క్రూయల్గా పర్సన్స్ ఉన్నారు ఈ ఇండియాలో అని అంటేనే అసలు నమ్మబుద్ధి కూడా అవ్వట్లేదు. మన ఇండియాలో ఒక స్త్రీని, ఒక ఆడపిల్లని దేవతగా కొలిచే ఈ ఇండియాలో ఇన్ని దారుణాలు జరగడం ఇట్స్ రియల్లీ అన్ఫేర్. ఇంకా అంతకంటే ఏంటి అని అంటే నార్మల్గా నాన్ మెడికోస్ ఆర్ డాక్టర్స్ కాకుండా కొంతమంది చాలా తక్కువ పీపుల్ రెస్పాండ్ అవుతున్నారు దీనికి. అదే డాక్టర్ కాకుండా వేరే ప్రొఫెషనల్ లేకపోతే అంటే రెస్పాండ్ అయ్యేవారేమో. నేను ఎవరిని విమర్శించట్లేదు, బట్ డాక్టర్స్కి ఉన్నంత రెస్పాన్సిబిలిటీ కానీ డాక్టర్స్ చేసేంత ప్రొటెస్ట్లు కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు నాన్ మెడికోస్ నుంచి. సో ప్లీజ్ గైస్ కమ్ ఫార్వర్డ్ అండ్ మన సిస్టర్కి జస్టిస్ జరిగేటట్టు అందరం పోరాడదాం. తను ఒక డాక్టర్ కదా, డాక్టర్సే చూసుకుంటారు, డాక్టర్సే ఫైట్ చేస్తారని కాదు. డాక్టర్ కంటే ఫస్ట్ తను ఒక డాటర్, తను ఒక సిస్టర్ అండ్ షీఈ్ అన్ ఉమెన్. షీ డిజర్వ్స్ ఆల్ ద జస్టిస్. ఓకేనా? మిగతా ఎవరైతే ఉన్నారో మీకు ఆడపిల్లలు ఉంటారు అందరినీ, సో మీరు హెల్ప్ చేయాలనుకుంటారు ఎనీవే. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకెవరైనా ఉంటే కానీ ఈ వీడియో మీద అందరూ, ఈ సిచ్యువేషన్ మీద అందరూ వీడియోస్ తీయండి అండ్ అందరికీ న్యూస్ స్ప్రెడ్ అయ్యేలాగా చేయండి అండ్ అందరు జస్టిస్ కోసం పోరాడదాం. అదే మన ఫ్యామిలీలో మన సిస్టర్కో మన డాటర్కో ఇలా జరిగితే ఎవరైనా ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు. సో అదే విధంగా మనం కూడా అందరం పోరాడదాం తన కోసం. అండ్ ఇంకొకటి ఏంటి, నేను ఇంకా ఇది మాట్లాడాలి అనుకుంటున్నా అంటే సొసైటీలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు తప్పు అంటారు? మెన్ది తప్ప, ఉమెన్ది తప్ప, గవర్నమెంట్ది తప్ప, సొసైటీ యొక్క వే ఆఫ్ థింకింగ్ తప్ప అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. జనరల్గా ఒక అమ్మాయిని బయటికి వెళ్తాను అని అంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తారు. నైట్ వెళ్ళకూడదు, వీళ్ళతో వెళ్ళకూడదు, వాళ్ళతో వెళ్ళకూడదు, నైట్ 9 తర్వాత నువ్వు అసలు బయట కనిపించొద్దు అంటున్నారు. సో అదే మాట మీ సన్స్కి, మీ కొడుకులకు అదే విషయం చెప్తున్నారా? నైట్ రోడ్ల మీద తిరగొద్దు, నైట్ బయటికి వెళ్ళొద్దు, నువ్వు నైట్ ఇలానే ఉండాలని కొడుకులకు చెప్తున్నారా? చెప్పరు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఇంకొకటి, అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడతారు, కరెక్టే, ఓకే, వల్గర్గా వేసుకోకూడదు, ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే ముందు మీ అబ్బాయిలకి అమ్మాయిలను ఎలా చూడాలి, నీ సిస్టర్ని ఎలా చూస్తున్నావో బయట అమ్మాయిని ఎలా చూస్తున్నావు అనే డిఫరెన్స్ని చెప్పి నేర్పిస్తున్నారా? చెప్పి పంపిస్తున్నారా బయటికి? ఇప్పుడు జనరేషన్ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏ విధంగా ఉంటుందని నేర్పిస్తున్నారు ఆడపిల్లలకి. అదేవిధంగా మీ కొడుకులకు కూడా అమ్మాయిని ఏ విధంగా టచ్ చేయాలి, ఏ విధంగా టచ్ చేయకూడదు అనే విషయం చెప్తున్నారా? అసలు బయట అమ్మాయిలు టచ్ చేయకూడదు, అందరూ మన సిస్టర్ లాంటి ఆడపిల్లలే అనేది నేర్పిస్తున్నారా? అమ్మాయిల్ని ఇది చేయొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఈ డ్రెస్ వేసుకోవద్దు, ఈ అబ్బాయిలతో మాట్లాడొద్దు, సో ఇక్కడ వరకే నీ పరిమితం, ఇదే నీ లిమిట్స్ అని నేర్పించకుండా అబ్బాయిలకి మెయిన్గా చిన్నపిల్లలకి నేర్పించండి స్టార్టింగ్ నుంచే. ఏ అమ్మాయితో నువ్వు ఎలా ఉండాలి, నీ సిస్టర్తో ఎలా ఉంటున్నావో బయట వాళ్ళతోనే అలా ఉండాలి. పరాయి స్త్రీ కూడా నీ అమ్మ లాంటిదే, నీ చెల్లి లాంటిదే, వాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలనేది నేర్పించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంట్లో నేను చూశాను అనమాట. అమ్మాయిని
వర్క్ విషయంలో కానీ ఏదైనా నువ్వు ఆడపిల్లవి ఇలా చేయాలని చెప్తారు. ఓకే, అది అంతవరకు మంచిదే. కానీ అబ్బాయిల్ని మాత్రం నీకేంట్రా నువ్వు మొగోడివి, నువ్వే చేసినా నడుస్తుంది, ఆ విధంగా పెంచితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం ఇంకా చూస్తూనే ఉంటాం. ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. సో బాయ్స్ని గర్ల్స్ని ఈక్వల్గా పెంచండి. అప్పుడే వాళ్ళకి అసలు ఈ వరల్డ్లో ఈక్వాలిటీ అనేది తెలుస్తుంది. బయట ఎలా ఉండాలి అనేది నేర్పిస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ కొంతవరకన్నా మనం అరికట్టగలుగుతాం. ఇదంతా నేను అబ్బాయిలందరూ మంచోళ్ళు కాదు అని చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఏ రేప్ అటెంప్ట్ చేయకపోయినా, ఏ మర్డర్ ఇష్యూలో నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా, ఒక అమ్మాయి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు వక్రబుద్ధితో చూసినా, వాళ్ళని కామెంట్స్ చేసినా, వేరే అబ్బాయిలు ఏదైనా కామెంట్ చేసినప్పుడు సైలెంట్గా ఉన్నా నువ్వు కూడా ఆ తప్పు చేసినందు లెక్కే వస్తుంది. సో